హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, నేను 2018 పేపర్ అయితే పెట్టాను. సో ఈరోజు ఏంటి అంటే మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైక్ 2019 పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ క్వశ్చన్స్ అనేవి 179తో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి లైక్ మొత్తం 101 to 200 బిట్స్ కదా కోర్ బిట్స్. అందులో 179 బిట్స్ నుండి ఎంపీఎంసీ లైక్ మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఓకేనా? సో అంటే లైక్ మీరు కొద్ది వేగంగా చేయడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి చెప్పాను. ఇది ఓన్లీ ఈసీ వాళ్ళకి మాత్రమే, రిమైనింగ్ వాళ్ళ గురించి నాకు అంత ఐడియా లేదు. బట్ చూడొచ్చు, మిగతా వాళ్ళు కూడా ఇవి యూజ్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే మీకు కూడా ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా చూద్దాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ యూజువల్ ఎఫెక్ట్ ద ప్రోగ్రామ్ కౌంటర్ అంటే కాల్ అండ్ జంప్. సో నేను పక్కన మీకు కొద్దిగా డిస్క్రిప్షన్ ఇచ్చాను, అది కూడా చూడండి. ఓకేనా? వాట్ ఈస్ ద బాడ్ రేట్ రిక్వైర్డ్ ఫర్ ఎఫిషియంట్ ఆపరెన్స్ ఆఫ్ సీరియల్ పోర్ట్ డివైస్ అంటే 9600 బిట్స్ పర్ సెకండ్ అనమాట. ఓకేనా? సో బాడ్ రేట్ డెఫినేషన్ కూడా పక్కన ఇచ్చాను, అది కూడా చూడండి. సో విచ్ ఆఫ్ ది బిలో రిజిస్టర్ డస్ నాట్ బిలాంగ్ టు ద కేటగిరీ ఆఫ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. సో మీకు స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ముందు ఏం చూద్దాం. సో అందులో P0, P1, P2, P3, అక్యుములేటర్, బి రిజిస్టర్, డేటా పాయింటర్ L or H. ఓకేనా? ఇంటరప్ట్ ఎనేబులర్, ఇంటరప్ట్ ప్రయారిటీ, తర్వాత పీకాన్, ఎస్కాన్, పిఎస్డబ్ల్యూ, ఎస్బఫ్, టీకాన్, టీకామ్. ఓకేనా? సో అందులో ఇవన్నీ ఎస్ఎఫ్ఆర్స్ అనమాట, స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. ఇందులో ఏంటి అంటే ఎస్పీ అండ్ లైక్ స్టాక్ పాయింట్ అండ్ ప్రోగ్రామ్ కౌంటర్ అనేవి ఈ రెండు కూడా ఎస్ఎఫ్ఆర్స్లోకి రావన్నమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి, చాలా మంచి బిట్ అనమాట ఇది. ఓకేనా? తర్వాత ఎస్ఎఫ్ఆర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. సో అండ్ ఫోర్త్ వన్, which among the below flags represent the least significance bit and most significant, like MSB and LSB ఏవైతే ఉన్నాయో PSW అందులో ఏవైతే అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే పిఎస్డబ్ల్యూలో మొత్తం ఏవైతే ఉన్నాయో క్యారీ కానీ, ఆక్సిలరీ క్యారీ, F0, RS1, RS0, ఓవర్ఫ్లో ఫ్లాగ్, యూజర్ డిఫైన్డ్ ఫ్లాగ్, ప్యారిటీ ఫ్లాగ్ అనమాట. సో అందులో LSB అనేది ప్యారిటీ ఫ్లాగ్, MSB అనేది క్యారీ ఫ్లాగ్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్, which bit must be set in TCON register to start the timer 0 while opening in mode 0. ఓకేనా? సో TR నాట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే TCON, TF1, TR1, TF1 అనేది మోడ్ 1 అనమాట అది. ఇక్కడ బట్ మోడ్ 0 అనేది ఇది TR నాట్, I1, I0, IT నాట్ అనమాట. ఓకేనా? సో మొత్తం ఈ 8 ఏవైతే ఉన్నాయో ఇవి 4గా డివైడ్ అవుతాయి. ఒకటి మోడ్ 1, ఇంకోటి మోడ్ 2 అనమాట. సో టైమర్ 0లో మోడ్ 0లో టైమర్ 0 అనేది ఏంటి? TR నాట్. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. వాట్ డస్ ద సింబల్ హ్యాష్ రిప్రజెంట్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ మూవ్ A,24 ఇచ్చారనమాట. ఇమీడియట్ అడ్రస్ చెప్తున్నాను కదా, మీకు అడ్రస్సింగ్ మోడ్లో ఎలాంటి టైప్ ఆఫ్ బిట్స్ అయినా అడగచ్చు. అందులో అడ్రస్సింగ్ మోడ్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అనమాట. మీకు మినిమం 2 బిట్స్ అయినా తగులుతాయి. సో చూసుకోండి జాగ్రత్తగా, ఈ బిట్స్ అనేవి పక్కగా చూసుకునే విధంగా వెళ్ళి ప్రిపేర్ అయితే ఇంకా బెటర్ అనమాట. ఓకేనా? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ కాంప్లిమెంట్స్ ద అక్యుములేటర్ వితౌట్ ఎఫెక్టింగ్ ఎనీ ఆఫ్ ది ఫ్లాగ్స్ అనమాట. CPL. సో లాజికల్లీ కాంప్లిమెంట్ చేస్తారన్నమాట వాల్యూని. సో ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఫ్లాగ్స్ని. ఓకేనా? ఒకవేళ 1 అయితే 0 చేస్తుంది, 0 అయితే 1 చేస్తుంది, మీకు తెలిసిందే. నెక్స్ట్ వన్, ద మైక్రో ప్రాసెసర్ ఎంటర్ ద సింగిల్ స్టెప్ ఎగ్జిక్యూషన్ మోడ్ ఇఫ్ ద ఫాలోయింగ్ ఫ్లాగ్ ఈజ్ సెట్. సో ట్రాప్ అనేది ఒకవేళ సెట్ అయితే మైక్రో ప్రాసెసర్ అనేది సింగిల్ స్టెప్ ఎగ్జిక్యూషన్ మోడ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ట్రాప్ అంటే ఏంటి? ఇట్స్ ఏ వన్ చిప్ డీబగ్గింగ్ అండ్ ఇట్ పుట్స్ ద మైక్రో ప్రాసెసర్ ఓకేనా ఇన్ సింగిల్ స్టెప్ ఎగ్జిక్యూషన్ మోడ్ అనమాట. ఒకవేళ ట్రాప్ అనేది 1 అయితే CPU అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ట్రాప్ =0 అయితే ఎలాంటి ఫంక్షన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. 9th వన్, ఇఫ్ ద సెగ్మెంట్ అడ్రస్ ఈస్ 1005H అండ్ ఆఫ్సెట్ అడ్రస్ ఈస్ 4555H దెన్ ద ఫిజికల్ అడ్రస్ ఈస్ గివెన్ బై. సో సారీ, కంటిన్యూస్గా చెప్తున్నాను కదా కొద్దిగా. ఫిజికల్ అడ్రస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి అంటే సెగ్మెంట్ అడ్రస్ ఇంటూ 10 ప్లస్ ఆఫ్సెట్ అడ్రస్ అనమాట. సెగ్మెంట్ అడ్రస్ వాల్యూ ఎంత? 1005 ఇంటూ 10 ప్లస్ ఆఫ్సెట్ అడ్రస్ వాల్యూ ఎంత? 4555. సో దీన్ని బట్టి ఆన్సర్ మీకు తెలిసింది. ఓకేనా? లాస్ట్ వన్, ఇన్ 8086 ద ఫాలోయింగ్ ఇంటరప్ట్ యాజ్ ద హైయెస్ట్ ప్రియారిటీ. సో ఆల్రెడీ మీకు తెలిసింది NMI అనమాట. 8086లో మళ్ళీ చెప్తున్నా, 8086లో NMI, 8085 మళ్ళీ వేరు మారుతుంది. సో మీకు ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను. NMI అంటే నాన్ మాస్కుల్ ఇంటరప్ట్, దీన్ని మనం హార్డ్వేర్ ఇంటరప్ట్ కూడా అంటాం. హైయెస్ట్ ప్రియారిటీ ఇన్ 8086
దీన్ని మనం ఆల్సో లెవెల్ ట్రిగ్గర్ కూడా అంటాం అనమాట. సో ఒకే బిట్ని ఇన్ని విధాలుగా అడగవచ్చు. సో చూసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఓకే, బాయ్. జై హింద్.